హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో, అదేవిధంగా రేపు ఎల్లుండి వచ్చే రాగల 4 డేస్కి వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే, మనకి ఈ నెల 29వ తారీఖు అంటే రేపు లేదా ఎల్లుండి మనకైతే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పాలకొండ, రాజాం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, గజపతినగరం, అదేవిధంగా మనకి ఉత్తరావెల్లి, అర్సాడ, ఇవన్నీ కూడా మనకి అంటే పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరంలోని అదేవిధంగా శ్రీకాకుళం 3 జిల్లాల్లో మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంటుంది. థండర్ స్టార్మ్స్ మరియు గాలుల తీవ్రత కూడా ఎక్కువ మొత్తంలో ఉండబోతుంది ఈ నెల 29వ తారీఖున అని చెప్పేసి చూడొచ్చు. సో మ్యాక్సిమం ఎక్కువ మొత్తం అయితే వర్షం అనేది మనకి బొబ్బిలి, పార్వతీపురం, అదేవిధంగా గజపతినగరం, ఉత్తరావెల్లి, మరడాం, రాజాం, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రాంతాల్లో పిడుగులతో పడినటువంటి వర్షం అయితే పడే అవకాశం అయితే ఉంటుంది ఈ నెల 29వ తారీఖు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 లోపు. సో ఇక అరకు వ్యాలీ, పాడేరు, ఇవన్నీ చిరుజల్లు కురిసే అవకాశం అయితే ఉంటుంది చోడవరం వరకు. ఇంకా అంతకుమించి ఇంకా ఎక్కడ కూడా మనకి ఎటువంటి వర్షం వచ్చినా తెలియదని చెప్పేసి చూడొచ్చు దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో. ఇక రాయలసీమ జిల్లాలకు వస్తే ఇక ఎండల తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో పెరుగుతుంది. సో ఉత్తరాంధ్రలోకి వస్తే మనకి ఈ 3 జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో వర్షం అనేది 29వ తారీఖు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 లోపల పడే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.